ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు సుమారు 40 మంది వారికి జీవన్ రెడ్డి గారితో పాటు జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపల్ కావచ్చు అదే విధంగా అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు రాయకల్ సారంగపూర్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా కొద్ది మందికి మరి ముఖ్యమైనటువంటి నాయకులకు మాత్రమే కేసీఆర్ గారు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. వారిలో జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి జీవత్ పర్వాన్ మున్నా జగిత్యాల 35వ వార్డు వైస్ చైర్పర్సన్ వారిని వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాం. అల్లాల సరిత రమేష్ రావు గారు 15వ వార్డు కౌన్సిలర్, గాజుల రాజేందర్ గారు 50వ వార్డు కౌన్సిలర్, రాగుల ప్రదీప్ గారు 3వ వార్డు కౌన్సిలర్, సిరికొండ పద్మ నరసింహరావు గారు 21వ వార్డు కౌన్సిలర్, బైరనేని భాగ్య గోపీరావు గారు 28వ వార్డు కౌన్సిలర్, తోపారపు లావణ్య రజనీకాంత్ గారు 29వ వార్డు కౌన్సిలర్, సామల జమున రాజశేఖర్ గారు 25వ వార్డు కౌన్సిలర్, అదేవిధంగా బత్తిని మహేశ్వరి నాగరాజ్ గారు 9వ వార్డు కౌన్సిలర్, కల్లెపల్లి దుర్గయ్య గారు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, అప్పాల అశోక్ గారు జగిత్యాల మాజీ కౌన్సిలర్, చెట్పల్లి సుధాకర్ రావు గారు అదేవిధంగా పద్మశాలి సంఘం నాయకులు, నెహాల్ జగిత్యాల మైనార్టీ నాయకులు, వీరితో పాటు అనేక మంది సర్పంచులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. జన్ను రాజేందర్ గారు చెలగల్ సర్పంచ్, అదేవిధంగా పొట్టపత్తిని సతీష్ గారు కన్నాపూర్ సర్పంచ్, నల్ల కవితా స్వామిరెడ్డి గారు లక్ష్మీపూర్ సర్పంచ్, చెవుల గంగన్న గారు సోమలపల్లి సర్పంచ్, ముక్కునూరు వంశీ నర్సింగాపూర్ సర్పంచ్, పల్లె లక్ష్మీ రవి వెల్దుర్తి సర్పంచ్, ఇండ్ల జమునా రాజేందర్ హజీపూర్ సర్పంచ్, బాల్